Namaste Masters. Day 11. Feeling good, releasing your anger. Forward Masters. ఇవాళ మనము యాంగర్ అన్నదాన్ని అడ్రస్ చేస్తున్నాం. అంటే అది ఉంది అని కనుక్కొని దాన్ని రిలీజ్ చేసి, అంటే మనము సిక్ అవ్వకుండా ముందే దాన్ని రిలీజ్ చేసి ఆ నెగిటివ్ ఎమోషన్ రిలీజ్ చేయడం వల్ల మనలో పాజిటివ్ ఎమోషన్స్కి చోటు కల్పిస్తాం అన్నమాట. ఇప్పటి వరకు మీరు మిర్రర్ వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నారు. సో దానికి మీరు కంగ్రాచ్యులేషన్స్ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి ప్రోగ్రెస్ని. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైతే మిర్రర్ వర్క్ చేస్తూ పాస్ట్నంతా తవ్వుకుంటున్నామో మనలో చాలా ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. దాంట్లో యాంగర్ కూడా వస్తుంది, కోపం. అయితే ఈ కోపం వచ్చినప్పుడు మన జీవితంలో ఇప్పటి వరకు కోపం అన్నది చాలా ఆనెస్ట్ ఎమోషన్ అంటారు ఈవిడ. అంటే దాన్ని బయటికి కనుక ఎక్స్ప్రెస్ చేయకపోతే అది లోపల ఉండిపోయి ఒక డిజీజ్ కింద కానీ ఒక డిస్టర్బెన్స్ కింద కానీ ఉండిపోతుంది. మనకి జనరల్గా కోపం అన్నది ఒకటే విశేషం మీద, కొన్ని సేమ్ విశేషాల మీద వస్తూ ఉంటుంది ఓవర్ అండ్ అగైన్. అయితే మనకి కోపం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా దాన్ని దిగమింగుకుని బిట్టర్నెస్ కానీ రిసెంట్మెంట్ కానీ డిప్రెషన్లోకి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు కోపాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు మొన్న గాయత్రి మేడం ఒకటి యాంగర్ వెంటింగ్ రూమ్ అనేది కూడా హైదరాబాద్లో వచ్చిందని పెట్టారు కదా. అలా కాకుండా ఈవిడ ఏమంటుందంటే, అది కూడా చేయొచ్చు, అలా చేయకపోతే జస్ట్ పిల్లోస్ని కూడా మీరు కావాలంటే కొట్టండి, యాంగర్ని తీర్చుకోండి, బట్ ఫీలింగ్స్ని మటుకు లోపల బాటిల్ అప్ చేసుకోవద్దు అంటారు. అలాగే ఈ యాంగర్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నప్పుడు మనం గిల్ట్ కానీ షేమ్ కానీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, ఎవరి మీద అయితే ఒక పర్సన్ మీద కనుక మీకు కోపం ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి, రిజాల్వ్ చేసుకోండి. ఒకవేళ అది కాకపోతే మిర్రర్ వర్క్ చేసుకుని ఆ పర్సన్ని ఆ అద్దంలో చూస్తూ మీరు మీ కోపాన్ని రిలీజ్ చేయండి అని అంటారు. లూయిస్ ఎల్హే గారి స్టూడెంట్స్కి ఒక ఆవిడకి వాళ్ళ అమ్మాయి మీద విపరీతమైన కోపం ఉండేది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్కహాలిక్, ఎంత చెప్పినా వినట్లేదు. సో ఆవిడకి తెలిసింది ఆవిడ కోపం ఉంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానని. ఆవిడ ఈ మిర్రర్ వర్క్ చేసి ఆ మిర్రర్లో ఆ అమ్మాయిని చూసుకుని నానా రకాలుగా అమ్మాయిని తిట్టుకుని అరిచింది, ఆ అమ్మాయి మీద అన్నీ చేసింది. అయితే ఆ తర్వాత చాలా ఆవిడలో ఉన్న భారం అంతా దిగిపోయి వాళ్ళ అమ్మాయి ఆవిడని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈసారి ఆ అమ్మాయిని హగ్ చేసుకున్నారంట ఆవిడ. అంటే లోపలున్న అణిచిపెట్టుకున్న కోపం అంతా బయటకు వచ్చేసిన తర్వాత లోపల దానికి ప్రేమ అన్నదానికి వెళ్ళడానికి ప్లేస్ వచ్చింది ఆవిడకి. సో ఈ కోపం కూడా మనము మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు హీలింగ్ మనని చేసుకోవడానికి కోపమంతా మన బాడీ నుంచి కంప్లీట్గా ఫ్లో అయిపోతున్నట్టు విజువలైజ్ చేయండి మాస్టర్స్. ఎఫర్మేషన్, ఇవాళ ఎఫర్మేషన్: ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ మై ఫీలింగ్స్. టుడే ఐ ఎక్స్ప్రెస్ హౌ ఐ am feeling in positive ways. It is okay to have my feelings. Today, I express how I'm feeling in positive ways. Thank you, Masters.